తోకచుక్క 6వ భాగం. 5వ భాగంలో హేలీ ఇందుకు ఫోన్ చేస్తాడు. ఇందు అతని మీద కోపంతోటి ఫోన్ మాట్లాడకుండా ఉంటుంది. ఇందు, ప్లీజ్ తెలివి తక్కువగా చేయకు. నేను నీ ఫ్రెండ్ని, నీ శ్రేయోభిలాషిని, నాతో మాట్లాడడం మానేయకు అంటాడు. ఇందు మౌనంగా మూర్ఖంగా మొండిగా రిసీవర్ని పెట్టేసింది. చాలా సంతోషంగా అనిపించింది తనకి. హేలీ తను మాట్లాడలేదని చాలా బాధపడుతున్నాడు. అంటే తనంటే ఎంతో ఇష్టం ఉందని అర్థమవుతుంది. చాలా తృప్తిగా అనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. 3 రోజులు గడిచాయి. హేలీ ఇందుతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇందు కాల్ రిసీవ్ చేసుకోవడం లేదు. 4వ రోజు ఇందు అనుకున్నట్లుగానే ఏమైతే 5 అయిందని హేలీ స్వయంగా వచ్చేశాడు. లంచ్ టైం కాబట్టి ఎవరూ సెక్షన్లో లేరు. అతనికి తెలుసు కాబట్టి ఆ టైంకే వచ్చాడు. హాయ్ అన్నాడు. ఇందు పట్టించుకోలేదు. హాయ్ అన్నాడు మళ్ళీ హేలీ. నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది అంది. ఎవరికి మంచిది అని అన్నాడు. నీకే అంది. అయితే వెళ్ళను. నీ మంచి కోసం అయితే చెప్పు, వెంటనే వెళ్ళిపోతాను అన్నాడు హేలీ. ఇందు కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఇక్కడికెందుకు వచ్చావు? నీనాతో కబుర్లు చెప్తూ కూర్చోకపోయావా అంది. హేలీ ఆమె వైపు చూశాడు. ఇందు, అసలు నాకే అర్థం కావడం లేదు. నువ్వు నా ఫ్రెండ్వి. నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నువ్వు చాలా స్పెషల్ ఫ్రెండ్వి. అది నాకు ముందే తెలుసు. నువ్వు మాట్లాడడం మానేశాక ఇంకా బాగా అర్థమైంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ స్నేహం నాకు కావాలి. ప్లీజ్ మన స్నేహాన్ని తెగ నరికే ప్రయత్నం చేయకు. ఇది నా ప్రార్థన మాత్రమే. నిన్ను బలవంత పెట్టను. మన స్నేహం కొనసాగాలని అడిగే హక్కు నాకు లేదు అని అన్నాడు హేలీ. ఇందు కళ్ళలోంచి నీళ్లు కారాయి. కానీ మనసు మాత్రం శాంతించింది. నువ్వు నీనాతో అంత క్లోజ్గా ఉండడం సహించలేకపోయాను. సరే, నేను నీకేమీ కాకపోవచ్చు. కానీ నాకు మాత్రం నీ మీద చాలా ఇది ఉంది అంది ఇందు. నిన్ను బాధ పెడతానని తెలిస్తే నీనాతో అసలు మాట్లాడేవాడినే కాదు. ఆమె కాలక్షేపం కావాలని సాయం చేయబోయాను. కానీ దానికి మూల్యం నీ స్నేహం అంటే ఆ జోలికే పోను. నీ కోసం, నీ స్నేహం కోసం దేన్నైనా వదులుకుంటాను. కానీ దేనికోసం కూడా నీ స్నేహాన్ని మాత్రం వదులుకోలేను హేలీ మృదువుగా చెప్పాడు. ఇందుకి ఆ లాలన చాలా ఇష్టం. అతని స్వరం తీయగా మనోహరంగా ఉంది. ఇందు మౌనంగా ఉంది. లంచ్ చేశావా అని అతను ఆప్యాయంగా అడిగాడు. లేదు అంది. బాక్స్ తెచ్చావా అన్నాడు. లేదు అంది. సరే పద, దగ్గరలో ఏదన్నా హోటల్కి వెళ్ళి లంచ్ చేసొద్దాం అన్నాడు అతను. వద్దు, నాకేం అక్కర్లేదు. ఇందు మళ్ళీ మొండిగా మారింది. లేదు, నువ్వు తినాలి. బోల్డంత పని ఉంటుంది నీకు. తినకపోతే ఎట్లా చెప్పు? నీ ఆరోగ్యం పాడవుతుంది. పిచ్చిందు, రా, మొండితనం వద్దు. పద, లంచ్కి వెళ్దాం అతను లాలిస్తూ మృదువుగా నచ్చజెప్పాడు. ఇందు మెత్తబడింది. సీట్లోంచి లేచింది. ఒక్క నిమిషం అంది. బ్యాగ్ తీసుకుని టాయిలెట్ వైపు నడిచింది. అక్కడ మొహం కడుక్కుని పౌడర్ రాసుకుంది. కళ్ళకు కాజల్ పెట్టుకుని లిప్స్టిక్ వేసుకుంది. అతను వస్తాడేమోనని ముందుగానే ఊహించడం వల్ల మంచి చీర కట్టుకుని లేటెస్ట్ డిజైన్ బ్లౌజ్ ధరించి వచ్చింది. మెరిసిపోతూ బయటకు వచ్చింది. అతను ఈ లోపల తన బైక్ దగ్గరికి వెళ్ళి దాన్ని స్టార్ట్ చేశాడు. ఇందు వెనక ఎక్కగానే బండి వేగంగా ముందుకు సాగిపోయింది. ఇద్దరి హృదయాలు తేలిపోతున్నాయి. ఇద్దరికీ ఏమీ తెలియడం లేదు, వర్ణనాతీతమైన ఆనందం తప్ప. థ్యాంక్ యూ నీనా అన్నాడు అతను హఠాత్తుగా. ఎందుకు? ఇందు అడిగింది. నువ్వంటే నాకెంత ఇష్టం ఉన్నా నేను చెప్పలేకపోయాను. నీనా విషయం జరగకపోతే అట్లాగే ఉండిపోయేవాళ్ళం. అవునా అన్నాడు. అవును, అందుకే నీనాని క్షమించేశాను అంది ఇందు. ఇద్దరూ రెస్టారెంట్లో భోజనం చేశారు. హేలీ, ఆనాడు ఫంక్షన్కి వెళ్ళిన రోజు నాకు చెప్పకుండా వెళ్ళావని అడిగితే నీకు ఆ అధికారం ఎవరిచ్చారు? నన్ను నిలదీస్తున్నావు అని అడిగావు, గుర్తుందా? ఆ రోజు సంతోషంతో చెప్పలేకపోయాను. కానీ ఈరోజు నిర్భయంగా చెప్తున్నాను. నీ మీద ఉన్న ప్రేమ నాకు ఆ అధికారాన్ని ఇచ్చింది. ప్రేమ కొన్ని హక్కుల్ని ఇస్తుంది అంది ఇందు. అర్థమైంది. అందులో సమాచార హక్కు కూడా ఉంటుందని తెలుసుకున్నా. తమను గురించిన పూర్తి సమాచారం తమ ప్రేమికులకు ఎవరైనా సరే అందివ్వాలి అన్నాడు హేలీ. బైక్ స్పీడ్గా పోతోంది. తర్వాత ఆ రోజు ఆదివారం. ఆఫీస్ లేదు. హరీష్ క్యాంప్కి వెళ్ళాడు. బేబీ కేర్ సెంటర్ ఆవిడ అదనపు ఛార్జీ తీసుకుని పాపని ఉంచుకుంటుంది. పాపని సెంటర్లో దింపి తను హేలీ కోసం ఎదురు చూస్తూ నిలబడింది ఇందు. హేలీకి ఆదివారాలు కూడా ఏదో ఒక పని చేసుకోవడం మామూలే కాబట్టి భార్యకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరూ వీలైనప్పుడల్లా ఆదివారాలు ఎటన్నా తిరిగి వస్తున్నారు. హేలీ హెల్మెట్ అతని మొహాన్ని కూడా కవర్ చేస్తుంది కాబట్టి గుర్తు తెలియదు. ఇందు కూడా చుడిదార్ వేసుకుంటే చున్నీని మొహం కప్పేసేలా వేసుకుని జాగ్రత్త పడుతుంది. ఏవో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే లోకం కాలం ఏవీ తెలియడం లేదు.
సిటీ లిమిట్స్ దాటారు. ఎటుపోతున్నాం? ఇందు అడిగింది. ఏంటి అలా అడుగుతున్నావు? నిన్నేమన్నా కిడ్నాప్ చేస్తానని భయమా? హేలీ అడిగాడు. నాకేం భయం, నిజానికి అలా ఎప్పుడు చేస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇందు గట్టిగా నవ్వింది. హేలీ కూడా నవ్వేశాడు. అతని నవ్వు చాలా బాగుంటుంది. నిష్కల్మషంగా పసిపాపలా నవ్వుతాడు. ఆ నవ్వు విన్నప్పుడల్లా ఇందు తనను తాను మర్చిపోతుంది. బైక్ స్పీడ్గా పోతోంది. ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు ఎగిరిపడి మళ్ళీ మామూలుగా పోతోంది. ఇందు హేలీ భుజాన్ని గట్టిగా పట్టుకుంది. ఏం, పడేస్తానని భయమా? అంత గట్టిగా పట్టుకున్నావు? హేలీ అడిగాడు. నాకు అట్లాంటి భయం లేదు. నిజానికి నువ్వు నన్ను పడేసినా నేను బాధపడను అంది. ఎందుకని అని అడిగాడు. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం కాబట్టి. నువ్వు పడేసినా కాళ్ళు విరగ్గొట్టేసినా నాకు బాధ అనిపించదు అంది. అతను చిన్నగా నవ్వాడు. ఇందు మాటలకి అతను పరవశించిపోయాడని ఆ నవ్వు చెబుతోంది. ఒకవేళ నేను యాక్సిడెంట్ చేస్తే అడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు. చెప్పు అతను మళ్ళీ అడిగాడు. నిజం చెప్పనా అంది. ప్లీజ్ అన్నాడు అతను. నువ్వు ఉంటే చాలు. నీ పక్కన ఉన్నప్పుడు ఏం జరిగినా నేను బాధపడను. యాక్సిడెంట్ అయితే అవని, నేను చచ్చిపోవాల్సి వస్తే హాయిగా చచ్చిపోతాను అంది. అతను నవ్వాడు. బైక్ వెళ్ళి ఒకచోట ఆగింది. ఇద్దరూ దిగారు. అది ఒక నిర్జన ప్రాంతం. అక్కడ చెట్లు పొదలు దట్టంగా ఉన్నాయి. ఇందు ఆకుపచ్చటి డ్రెస్ వేసుకుంది. పరిసరాల పచ్చదనంలో ఆ డ్రెస్ కలిసిపోయింది. కళ్ళని ఐలైనర్తో తీర్చిదిద్దుకుంది. మొహానికి లైట్గా మేకప్ వేసి గులాబీ రంగును బుగ్గలకు అద్దుకుంది. గాలికి జుట్టు అందంగా కదులుతోంది. అతను ఒక బండవైపు నడిచాడు. ఇది పూర్తిగా నిర్జనంగా ఉండే ప్రదేశం. ఇటు ఎవళ్ళూ రారు. మనం ఇద్దరమే తప్ప ఎవరూ ఉండరు. నువ్వు నేను కావలసినంతసేపు కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడు హేలీ. ఏకాంతంలో ఉన్న అతను ఎప్పుడూ హద్దుమేరడు. ఇందుకు అతనిలో నచ్చిన గుణాల్లో అది ముఖ్యమైంది. ఎప్పుడూ బ్యాలెన్స్ కోల్పోడు. స్థిరంగా ఉంటాడు. ఏ విషయంలోనైనా అంతే. అతను తనతో తెచ్చిన బ్యాగ్ తెరిచాడు. వాటర్ బాటిల్, చిప్స్, జీడిపప్పు పకోడీ, సమోసాలు ప్యాకెట్లలో ఉన్నాయి. సాయంత్రం దాకా ఇవి సరిపోతాయా అని అడిగాడు. ఎక్కువ అవుతాయి. నీతో మాట్లాడితేనే కడుపు నిండిపోతుంది అంది ఇందు. హఠాత్తుగా బుస్సుమని చప్పుడు వినిపించింది. ఏమిటది అడిగాడు హేలీ. పాములాగా ఉంది అంది ఇందు. నిజంగా పామే. అది అంతవరకు ఆ బండ కిందనే ఉన్నట్లుంది. హఠాత్తుగా వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. నల్లటి దాని శరీరం సిల్క్లా మెరుస్తోంది. నిజానికి హేలీకి పాములంటే భయమే. ఇందుకైతే బల్లును చూసినా భయం వేస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ అస్సలు భయం వేయలేదు. వాళ్ళు దేన్ని చూసినా భయపడిన స్థితిలో ఉన్నారు. అది ఒక విషసర్పం అనే జ్ఞానం కూడా వాళ్ళకు కలగలేదు. అది తమలాంటి మరో జీవి. పాము పడగ విప్పింది. అయినా వాళ్ళలో చలనం లేదు. భయం ఏమాత్రం లేదు. తమ తోటి మానవుణ్ణి చూసినట్లే ఆ పామును చూస్తున్నారు. ఆ పాముకే విసుగు పుట్టిందో లేక ఇంకేమైందో వాళ్ళని చూసి అదే భయపడిందేమో. నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేగంగా పాకుతూ అక్కడి నుంచి మాయమవుతుంటే వాళ్ళు మౌనంగా దాన్ని చూస్తూ ఉండిపోయారు. ప్రకృతి ఒడిలో చల్లగా ఉండే ఈ ప్రదేశం నాకు చాలా ఇష్టం. నీతో కాసేపు హాయిగా గడపొచ్చు అనుకున్నాను. కానీ పాములుంటాయని ఊహించలేకపోయాను అన్నాడు హేలీ. ఇందు నవ్వుతూ వింటోంది. నీకు భయంగా ఉందా? తిరిగి వెళ్ళిపోదామా? హేలీ అడిగాడు. నీకు ఇక్కడ బాగుంటే నాకు బాగుంటుంది అంతే అంది ఇందు. అయితే ఇక్కడే కూర్చుందాం అన్నాడు. సరే అంది. ఇద్దరూ బండరాలలా ఆ బండ మీదే కూర్చున్నారు. హేలీ చిప్స్ ప్యాకెట్ చింపాడు. ఇద్దరూ తిన్నారు. ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. ఎంత టైం అయిందో కూడా తెలియలేదు. బాగా వెలుతురుగా ఉండగానే హేలీ బయలుదేరాలని అన్నాడు. పాములు భయమా అంది ఇందు. బందిపోట్లు ఇంకా రకరకాల శక్తులు విజృంభించే ప్రమాదం. రాత్రి అయితే అన్ని భయాలే. తొందరగా వెళ్ళిపోదాం అన్నాడు. అన్నీ పిచ్చి భయాలు. పగలు లేని భయం రాత్రి మాత్రం ఎందుకు? మన భయాలన్నీ మానసికమైనవే. 90% భయాలు ఏ ఆధారం లేనివి ఉంటాయిట. మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. ఏదన్నా మనం అనుకోవడంలోనే ఉంటుంది. ఇందాక ఆ పామును చూసి మనం కాక వేరే ఎవరన్నా అయితే తప్పకుండా భయపడేవాళ్లే కదా అంది నిస్సందేహంగా అన్నాడు అతను. అదే మానసికం. అంతకుముందు కూడా ఆ పాము ఉంటుంది. కానీ దాన్ని గమనించరు. గమనించాక భయంతో వణికి చేస్తారు. ఇక్కడ తేడా ఎక్కడ వస్తున్నదంటే దాన్ని గమనించడంతోనే అంది. ఇంత లోతు వేదాంతం ఎందుకు అన్నాడు అతను. ఎందుకంటే నీకు చెప్పాలని అంతే అంది. నిజానికి ఆ అర్థం లేని సంభాషణ చేయటంలో ఇందు ఉద్దేశం ఒకటే. ఇంకాసేపు అక్కడే కాలక్షేపం చేయాలని. హేలీ నవ్వేశాడు. మరి నీకు కోపం రాదంటే నేను వేదాంతం బోధిస్తాను. ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పాలి అన్నాడు. సరే అంది. అంతా అనుకోవడంలోనే ఉంటుంది అన్నావు కదా అంటే అవును, మన భావంలోనే ఉంటుంది ఏదైనా అంది.
మరి నువ్వు మనం అసలు కలుసుకోనే లేదని, మన స్నేహం మిథ్య అని ఎందుకు అనుకోకూడదు? అప్పుడు మనం ఒకరినొకరు మర్చిపోయి హాయిగా గడిపేయొచ్చు. ఇంతింత దూరం రావడం, పాముల్ని ఎదుర్కోవడం ఉండదు. అందరిలాగే ఆదివారాలు ప్రశాంతంగా గడిపేయొచ్చు అన్నాడు హేలీ. భావాలను అణుచుకోవడం, భావోద్రేకాలను కంట్రోల్ చేసుకోవడం అంత తేలిక కాదు అంది ఇందు. అవునా? అదే నేను చెప్పదలుచుకున్నది. ప్రతి వాళ్ళకి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. తెలిసినా వాటిని అణుచుకోలేరు. సరే పద పోదాం అన్నాడు. ఇందు నవ్వుతూ లేచి నిలబడింది. ఇద్దరూ ఫ్లాస్క్లోంచి టీ గ్లాసులో పోసుకుని తాగారు. తర్వాత హేలీ ఆ పేపర్ కవర్లని, మిగిలిన చెత్తని అంతా ఒక కాగితం కవర్లోకి చేర్చాడు. దారిలో ఎక్కడన్నా డస్ట్బిన్లో పడేయాలి అన్నాడు. ఎక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా అతని ఇష్టం వచ్చినట్లు ఉండడు. తన సామాజిక బాధ్యత మర్చిపోడు. ఇందుకి అతనిలో నచ్చిన మరో గుణం అది. ఇంకో రోజు, ఆ రోజు ఆదివారం. ఇందు హేలీ ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రం అయ్యేసరికి ఎవరింటికి వారు చేరుకున్నారు. రాత్రికి హరీష్ క్యాంపు నుంచి వస్తాడు. ఇందు శుభ్రంగా స్నానం చేసి పాపకి మెత్తటి పప్పుచారన్నం కలిపి తినిపించింది. చాప పరిచి పాపను కూర్చోబెట్టి బొమ్మల ముందు పడేసింది. పాప కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నది. మధ్యలో ఇందు వైపు చూసి నవ్వుతోంది. నా బంగారు తల్లి. పాప మీద ముద్దుల వర్షం కురిపించింది ఇందు. ఆడుకో అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. హరీష్ కోసం చపాతీలు, కూర కూడా ఉండాలి రాత్రికి. గబగబా చపాతీలు చేసి కూర తయారు చేసింది. సాంబారు, వంకాయ కూర, చపాతీలు, కూర, పెరుగు చాలే అనుకుని స్టవ్ ఆపింది. పక్క ఫ్లాట్ ఆవిడ జాజిపూల మాల పంపింది. ఇందు దాన్ని టేబుల్ మీద ఉంచింది. జాజుల వాసన పరిసరాల్ని ఆహ్లాదపరుస్తోంది. అద్దంలో మొహం చూసుకుంది. మొహంలో కొత్త అందం, మెరుపు, నిగారింపు కనిపిస్తున్నాయి. ప్రేమ ఏవేవో హార్మోన్లు కలిగిస్తుందని అంటారు. వాటి ఫలితమేనా ఈ కొత్త అందం అనుకుని నవ్వుకుంది. రాత్రి 7 అవుతుంది. అది ఒక ఆహ్లాదకరమైన రాత్రి. పరిసరాలన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. పార్కులోని పిల్లలు ఆటలు కట్టిపెట్టి ఇళ్లకు చేరుకుంటున్నారు. కిలకిలా కూసిన పక్షులు గూళ్లకు చేరుకున్నాయి. పువ్వులు విచ్చుకున్నాయి. ఆకాశంలో తారలు మెరుస్తూ ప్రత్యక్షమయ్యాయి. అంతా చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇంతలో ఆ ప్రశాంతతను భంగం చేస్తూ ఏవో కేకలు వినిపించాయి. ఇందు ఉలిక్కి పడింది. మొదట ఎవరో టీవీని వాల్యూమ్ బాగా పెంచి వింటున్నారనుకుంది. కానీ ఆ కేకలు మళ్ళీ వినిపించాయి. తర్వాత ఎవరో ప్రాణం కోసం పెనుగులాడుతున్నట్లు భయంకరమైన కేకలు. ఓ అని ఎవరో అరిచారు. దభీమని ఏదో పడ్డ శబ్దం. ఫ్లాట్లలో వాళ్ళంతా విన్నట్లున్నారు. అంతా బయటకొచ్చి చూస్తున్నారు. ఆ అరుపులు వినిపించిన వైపు ఫలానా అని ఊహించి అటు పరిగెత్తారు. అంతా ఒక అపార్ట్మెంట్ ముందు ఆగిపోయారు. తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. ఇందు నైటీ ధరించి ఉంది. వెంటనే చున్నీ లాగి ఒంటి మీద కప్పుకుని తను పరిగెత్తింది. ఏదో జరిగింది. ఏంటది? దోపిడీనా? హత్య? ఆ ఫ్లాట్ గోపాల్ది. గోపాల్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. భార్య, 5 ఏళ్ల కొడుకు ఉన్నారు. వాళ్ళంటే గోపాల్కి చాలా ప్రేమ. చాలా ముచ్చటైన సంసారం అది. ఎవరింట్లోనైనా జరిగే చిన్న చితక పోట్లాటలు కూడా వాళ్ళింట్లో ఎప్పుడూ ఉండవు. ఏం జరిగింది అసలు? అంతా లోపలికి వెళ్ళారు. లోపల సీన్ చాలా భయంకరంగా ఉంది. గోపాల్ భార్య రక్తం మడుగులో పడి ఉంది. ఒంటి నిండా కత్తిపోట్లు. ఆమె పక్కనే గోపాల్ చేతిలో కత్తితో నిలబడి ఉన్నాడు. కత్తిలోంచి ఇంకా రక్తం చుక్కలు కారుతూనే ఉన్నాయి. గోపాల్ 5 ఏళ్ల కొడుకు గదిలో ఓ మూల పూర్తిగా కొయ్యబారిపోయిన స్థితిలో ఉన్నాడు. కళ్ళు పత్తికాయల్లా తెరుచుకుని ఉన్న ఆ బాబులో చలనం మాత్రం లేదు. మంచులో బిగుసుకుపోయిన మనిషిలా నిశ్శబ్దంగా నిలబడున్నాడు. అంతా నిర్ఘాంతపోయి నిలబడిపోయారు. ఎవరికీ నోట మాట కూడా లేదు. చివరికి ఆ ఫ్లాట్ల అసోసియేషన్ సెక్రటరీ ఎట్లాగో షాక్లోంచి ముందుగా బయటపడి, గోపాల్, ఏమిటిదంతా అని అడిగాడు సెక్రటరీ. గోపాల్ తన కళ్ళను ఇటువైపు తిప్పాడు. ఆ కళ్ళు జీవం లేని గాజు గుళ్ళలా ఉన్నాయి. వాటిలో ఏ భావమూ లేదు. దేనికైనా సిద్ధం అన్నట్లు కనిపిస్తున్నాడు. అయ్యో భగవంతుడా, అసలేం జరిగింది? ఆమె ఇంకా బతికే ఉన్నట్లుంది. డాక్టర్ని పిలుద్దాం అని ఎవరో అరిచారు. అక్కర్లేదు, చచ్చిందని రుజువు చేసుకున్నాకే పొడవడం ఆపాను అన్నాడు గోపాల్. అంతా మగవాళ్ళైపోయారు. ఇంతలో ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. అసలు ఏం జరిగింది? గోపాల్ని ఎవరో అడిగారు. అది ఉత్తి దానికి అక్రమ సంబంధం ఉందని నా శ్రేయోభిలాషులు ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు. ఇన్నాళ్ళు నేను నమ్మలేదు. మొన్ననే నాకు అనుమానం వచ్చింది. ఊరికెళ్తున్నానని చెప్పి సూట్ కేసు సర్దుకుని బయలుదేరాను. తర్వాత ఎవరూ చూడకుండా లోపలికి వచ్చి అటక ఎక్కి కనబడకుండా కూర్చున్నా. నేనది లేనని అది ప్రియుణ్ణి పిలిపించుకుంది. ఇద్దరూ నా ముందే సరసాలు మొదలుపెట్టారు. నాది అనుమానం కాదని పచ్చి నిజమని తేలిపోయింది. పైనుంచి దూకి దాన్ని చంపేశాను గోపాల్ చెప్పాడు. ఎందుకు చంపావురా? ఇప్పుడు చూడు, మీ జీవితాలన్నీ నాశనమైపోయాయి ఎవరో ఆక్రోశంగా అడిగారు. అది ఎవడితోనో
కులకడం మొదలుపెట్టిన రోజునే మా ముగ్గురు జీవితాలు నాశనమైపోయాయి స్థిరంగా జవాబిచ్చాడు గోపాల్. అంతా గందరగోళం. ఎవరికి వారు పెద్దగా మాట్లాడేస్తున్నారు. ఇందు కొయ్యబారిపోయి గోపాల్ను చూస్తూ నిలబడిపోయింది. ఒక ముచ్చటైన సంసారం ఎట్లా 3 నిమిషాల్లో కూలిపోయింది. గోపాల్కి ఉరిశిక్ష పడొచ్చు. అతడి పెళ్ళాం చచ్చిపోయింది. ఏ పాపం ఎరగని ఆ 5 ఏళ్ల పిల్లాడు కాస్త అనాథయ్యాడు. పోలీసుల్ని పిలవండి, అంబులెన్స్ని కూడా. అంతా గొడవగా మాట్లాడుతున్నారు. ఎప్పుడో పిలిచాం, దారిలో ఉండుంటారు అన్నారు. అయ్యో, గోపాల్ ఎంత మంచివాడు. గోపాల్ భార్య అట్లా చేసి ఉండాల్సింది కాదు. అవును, గోపాల్ మంచివాడనే బరితెగించినట్లుంది. తెలిసినా నోరు మూసుకుని కూర్చుంటాడనుకుని ఉంటుంది. గోపాల్ మంచి పని చేశాడు. భార్యకు బుద్ధి రావడమే కాదు, ఇట్లాంటి వెధవ వేషాలేద్దామనుకున్న ఆడవాళ్ళందరికీ బుద్ధి వస్తుంది. ఇట్లాంటి పాడు సంబంధాలు పెట్టుకుంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయో తెలిసొస్తుంది. ఆమె కనీసం కొడుకు గురించైనా ఆలోచించి ఉండాల్సింది. మంచి భర్త, మంచి కొడుకు. అసలు ఏ మగవాడు మాత్రం ఇట్లాంటివి సహిస్తాడు? పిరికివాడైతే ఆత్మహత్య చేసుకుంటాడు. తెగించినవాడు పెళ్ళాన్ని, వీలైతే ఆమె ప్రియుణ్ణి కూడా హత్య చేస్తాడు. అప్పటికీ కసి చల్లారకపోతే పిల్లల్ని కూడా చంపుతాడు. ఆడవాళ్ళు కూడా భర్త మరొకరితో తిరిగితే సహించడం లేదు. అట్లాంటిది మగవాడు ఎందుకు సహిస్తాడు? వాడి రక్తం మరిగిపోతుంది. ఎవడూ ఇట్లాంటివి సహించడు అని అక్కడ ఉన్న వాళ్ళలో అక్రమ సంబంధాల గురించి తలా ఒకటి చెప్తున్నారు. ఇదివరకు రోజుల్లో అయితే ఇందు కూడా వాళ్లతో చేరేదేమో. ఇప్పుడు భయం, వణుకు కలుగుతున్నాయి. ప్రేమకి కులం, మతం, ఆస్తి, అంతస్తు అనే తేడాలు ఉండవంటే అందరూ ఒప్పుకుంటారు. మరి ఇన్ని తేడాలు తెలియని ప్రేమకి పెళ్ళి అయిందా లేదా, తను ఎవరి భార్యని లేక భర్తని అని కూడా తెలియదంటే ఎవరు వింటారు? చీపురుతో కొడతారు. పాప ఒక్కతే ఉంది అని చెప్పి బయటకు వచ్చేసింది ఇందు. ఇంటికి వచ్చి పాపను గుండెలకు హత్తుకుంది. తన సంగతి కూడా హరీష్కి తెలిసిపోతే తన నరికి పారేస్తాడు. పాప ఏమవుతుంది? ఏడుపు వచ్చేసింది. చిత్రం ఏమిటంటే అంత ఘోరమైన హత్యను కల్లారా చూశాక ఇందు మనసు మారి ఉండాలి. కనీసం భయంతో అయినా మారాలి. కానీ ఇందు మారలేదు. అది ఆమెకు కూడా స్పష్టంగా తెలిసి తనకు తానే ఆశ్చర్యపోతోంది. ఏ దారుణము, ఏ ఘోర సంఘటన కూడా భయపెట్టలేని స్థితికి ఇందు చేరుకుంది. ఏదీ ఆమెను మార్చలేకపోతోంది. ఆమె మనసుని హేలీ తప్ప మరేం అంటలేని స్థితిలో ఉంది. తన ప్రేమని సమాజం చీకొడుతుందని ఇందుకు తెలుసు. ఒక నీతి లేని ఆడదాన్ని అంటుంది. కళ్ళు మూసుకుపోయాయి అంటారు. ప్రేమ కాదు, కామం అంటారు. అంతా ఎంత చీత్కరించుకుంటారో ఇందుకు బాగా తెలుసు. అయినా హేలీని ప్రేమించడం మానలేకపోతోంది. ప్రేమ ఒక వ్యసనం అయితే ఇందు ఆ వ్యసనానికి పూర్తిగా లోబడిపోయింది. హరీష్ ఊరి నుంచి వచ్చాడు. తర్వాత పోలీసులు రావడం, గోపాల్ని అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగాయి. గోపాల్ కొడుకు అంతవరకు మూగగా నిల్చుని ఉన్నవాడల్లా తండ్రిని పోలీసులు తీసుకువెళ్తుంటే గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. తండ్రి దగ్గరకు పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు. అది చూసి అందరికీ గుండెలు పిండేసినట్లయింది. గోపాల్ బంధువులు కొందరు వచ్చారు. పిల్లవాడిని ఎవరు చూసుకుంటారో ఇక మీదట అని అనుకున్నారు. ఏ ఆధారమూ లేక అనాథాశ్రమంలో చేరుస్తారా? అందరి మనసుల్లోనూ అదే ప్రశ్న. కానీ ఎవరికి వారు ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు. తొందరపడి పిల్లాడి బాధ్యత తీసుకోకుండా తెలివిగా మసలుకున్నారు. తర్వాత, రేపు మనం గ్రేట్ మాల్కి వెళ్దాం అన్నాడు హేలీ. సరే అంది ఇందు. ఎందుకు అని కూడా అడగవా అన్నాడు అతను. అడగను, నువ్వు వెళ్దామన్నావు అంతే. ఇంకేమీ తెలుసుకోవాల్సిన పని లేదు. నువ్వు శ్మశానానికి రమ్మన్నా వచ్చేస్తాను. ఇందు నవ్వింది. అయ్యో, అట్లా అనకు. ఒక్కోసారి మనం అనుకున్న మాటలు నిజమవుతాయి. నేను ఒకవేళ చచ్చిపోయానే అనుకో, నువ్వు శ్మశానానికి రావాల్సి వస్తుంది కూడా అన్నాడు. అయ్యో, అట్లా మాట్లాడుకు అంది ఇందు. ఆమె గొంతు వణికింది. ఏం, ఎవరైనా ఏదో ఒకరోజు శ్మశానానికే కదా చేరుకోవాలి అన్నాడు. నువ్వు లేకుండా నేను బతకలేను అంది ఇందు. నేను 10 లక్షలకి ఇన్సూర్ చేశాను అన్నాడు హేలీ. అతనట్లా ఎందుకన్నాడో ఇందుకు తెలుసు. కొన్నాళ్ల క్రితం ఇందు బంధువు ఒక ఆయన జ్యోతిష్యం చెప్పించుకున్నాడు. ఆ జ్యోతిష్యుడు అతనికి 1 సంవత్సరంలో ప్రాణగండం ఉందని, బయటపడ్డం కష్టమని చెప్పాడు. వెంటనే ఆ బంధువు భార్య తీవ్రమైన ఆందోళనకు లోనైంది. ఆమె వెంటనే చేయించిన పని ఏమిటంటే భర్త చేత 10 లక్షలకి ఇన్సూరెన్స్ కట్టించడం. ఇందు అదంతా హేలీకి చెప్పింది. ఎంత ఆశ్చర్యం అనిపించిందో తెలుసా? మనుషులు ఇంత మెటీరియలిస్టిక్గా ఎందుకు తయారవుతున్నారు? ఆమెకు భర్త చచ్చిపోతాడని బాధ కూడా లేదు. ఆమె బాధంతా డబ్బు గురించే. భర్త చావులోంచి కూడా డబ్బు పిండాలని చూస్తోంది అంది. అట్లా ఎందుకు అనుకోవాలి? భర్త లేకుండా బతకడం ఎంత కష్టమో, డబ్బు లేకుండా బతకడం అంతకన్నా కష్టం. భర్త డబ్బు లేకుండా ఎట్లా బతకాలని ఆవిడ భయపడి ఉండొచ్చు. ప్రాక్టికల్గా ఆలోచించుంటుంది అన్నాడు హేలీ.
అంత ప్రాక్టికల్గానా అంది. ఎవరూ ఎవరితోనూ పోలేరు. కొన్నాళ్ళు విషాదం అనుభవించినా మళ్ళీ మామూలు మనుషులు కాక తప్పదు. ఇప్పుడు మనుషులకి ఆ జ్ఞానం ముందే కలుగుతోంది కాబట్టి ప్రాక్టికల్గా ఉంటున్నారు అని హేలీ అన్నాడు. వాతావరణం బరువెక్కిందని ఇందుని తేలికపరచాలని చూసింది ఇందు. సరే, ఆయన పోతాడని గ్యారంటీ ఏంటి? అప్పుడు నెల నెల ఆ ఇన్సూరెన్స్ భారీ మొత్తంలో కట్టుకుంటూ ఉండాల్సిందే కదా అంది. అది ఆవిడ కష్టం కలిగిస్తుందేమో మరి. ఈ జీవిత బీమాలన్నీ చేస్తేనే కానీ బతుకుంటే కాదు. అది ఆవిడకి కష్టం కలిగిస్తుందేమో మరి. ఈ జీవిత బీమాలన్నీ చస్తేనే లాభం కానీ బతుకుంటే కాదు అన్నాడు హేలీ. ఇప్పుడు తాను 10 లక్షలకి ఇన్సూరెన్స్ చేశానంటే ఆ సంగతి గుర్తొచ్చింది ఇందుకి. నువ్వు పోతే నీ భార్యకి ఇన్సూరెన్స్ వస్తుంది, ఇతర ఫండ్స్ వస్తాయి. నీకేమన్నా ఆస్తి ఉంటే అది కూడా వస్తుంది. కొన్నాళ్ళయ్యాక నిన్ను మర్చిపోతుంది. బహుశా ఇంకో పెళ్లి చేసుకుంటుంది. కానీ నా సంగతి ఏంటి? నువ్వు లేకుండా నేను బతకలేను అంది ఇందు. అతను నిశ్శబ్దంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ మాటలు మరెవరన్నా అని ఉంటే అక్కడికక్కడే చితకబాది ఉండేవాడు. కానీ అన్నది ఇందు. ఆమె నిజమే చెప్తోంది. ఆమె చెప్పేవన్నీ సత్యాలే. భార్యకి ఉన్నట్లే ప్రియురాలికి కూడా కొన్ని హక్కులుంటాయి. ఆ హక్కులు భౌతికంగా ఉండకపోవచ్చు, మానసికంగా ఉంటాయి. కాబట్టే ఏ మాట అన్నా, ఎంత మాట అన్నా పట్టించుకోరు. అవును, నేను చస్తే కనీసం బోరుమని పైకి ఏడవడానికి కూడా నీకు కుదరదు అన్నాడు. ఇందు బాధపడింది. చాలే, ఏదో మాట్లాడి ఎటెటో వెళ్ళిపోతుంది మన సంభాషణ అంది. అవును, ఇంతకీ గ్రేట్ మాల్కి ఎందుకు వెళ్తున్నామంటే ఊరికే చూడ్డానికి. అక్కడ అన్నీ దొరుకుతాయట. సరే చూసొద్దాం. లంచ్ టైంలో వెళ్ళి గంటలు తిరిగొద్దాం. తిండి కూడా అక్కడే ఏదో దొరుకుతుంది అన్నాడు. సరే అంది ఇందు. అరగంట సేపు లంచ్కి పర్మిషన్. ఆ తర్వాత మరో గంట పర్మిషన్ తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళి రావడం మామూలే. పని ఎక్కువగా ఉంటే మరో గంట అదనంగా పనిచేయాలి. ఈ ఆఫీస్ ఇందుకు బాగా నచ్చింది. మనుషులు కూడా అంతా మంచివాళ్లే. అక్కడ పనిచేసే ఛాన్స్ తనకి ఇప్పించిన హేలీ మీద ఇందుకు చాలా చాలా అభిమానం, ప్రేమ పొంగి పొర్లిపోతుంటాయి. మన్నాడు లంచ్ అవర్లో గ్రేట్ మాల్కి బయలుదేరారు. అక్కడంతా కోలాహలంగా ఉంది. కాస్మెటిక్స్, బట్టలు, నగలు, ఫర్నిచరు, కూరలు, పళ్ళు, పప్పులు ఒకటేమిటి, డబ్బుంటే మనిషి తన జీవితకాలానికి సరిపడ్డవన్నీ కొనేసుకోవచ్చు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ ఒకటొకటే చూస్తూ వస్తున్నారు. హఠాత్తుగా ఎవరో ఇందు వీపు మీద తట్టారు. అది తట్టడం కాదు, కొట్టడమే దాదాపు. ఇందు, ఆఫీస్కు పోలేదా అని ఇందు ఆ అడిగిన వాళ్ళ వైపు చూసింది. విమల కనుబొమ్మలు ముడివేసి హేలీని, ఇందుని మార్చి మార్చి చూస్తోంది. ఇందు వెంటనే తేరుకుంది. నువ్వా అత్తా? ఇక్కడ అన్నీ దొరుకుతాయని విన్నాను. ఇతను మా కొలీగ్ హేలీ. బతిమాలి తోడు తెచ్చుకున్నాను అంది. హేలీ చేతులు జోడించి విమలకు నమస్కారం చేశాడు. విమల నవ్వడానికి ప్రయత్నించింది. చేతకాక ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఇంక నటన ఎందుకులే అనుకుందో ఏమో నొసలు చిట్లించి చూసింది. ఏం కొన్నావు మరి? కటువుగా అడిగింది. ఊరికే ఐడియా కోసం వచ్చాను అంది. మంచిదే, ఏదన్నా చేసేటప్పుడు బాగా ఆలోచించి చేయాలి, హెచ్చరిస్తున్నట్లు ధ్వనించింది విమల స్వరం. ఆమె అలా అంటున్నప్పుడు అసహనం మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. టైం అయిపోతోంది, వెళ్దామా అడిగాడు హేలీ. అతని స్వరం కూడా హెచ్చరిస్తున్నట్లే ఉండడం ఇందు గమనించింది. ఇంకా ఏమీ చూడకుండా ముందుకు నడిచారు. హేలీ మౌనంగా ఉండిపోయాడు. పార్కింగ్ దగ్గరకు వచ్చారు. హేలీ వెళ్ళి బైక్ తీసుకుని వచ్చాడు. ఇందు ఒక్క దూకులో సీట్ మీదకి ఎగిరి కూర్చుంది. వెనక నుంచి విమల కోపంగా గమనించడం ఇందుకు కనిపిస్తూనే ఉంది. ఇందు ఆలోచిస్తోంది. విమల చూసినందుకే తనకు అదోలా ఉంది. ఒకవేళ హరీష్ కానీ హేలీ భార్య కానీ చూసి ఉంటే అదెంత అసహ్యంగా ఉంటుంది. కొలీగ్స్ అని చెప్పి తేలిగ్గా తప్పించుకోవచ్చు. కానీ తమ ప్రవర్తన చూస్తే కేవలం సహోద్యోగులు మాత్రమే కాదని ఎవరికైనా అర్థమైపోతుంది. తను ఏమైపోయినా, ఎట్లాంటి అవమానకర స్థితి ఎదుర్కోవాల్సి వచ్చినా పర్వాలేదు, కానీ హేలీ మాత్రం బాగుండాలి. చూస్తుంటే మీ ఆంటీ ఫోన్ చేసి మళ్ళీ తిట్టేటట్లుంది అన్నాడు హేలీ. నేనేం చేయలేను. చావో లేదా నీతో బతకడమో నేను తేల్చుకోవాల్సి ఉంది అంతే. ఇంకెవరిని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అంది ఇందు. అనుకున్నట్లుగానే విమల సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఫోన్ చేసింది. నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంది. నాకు చాలా పనుంది, తర్వాత మాట్లాడుకుందాం అంది ఇందు. అయితే సాయంత్రం ఆఫీస్ అయ్యాక మా ఇంటికి రా, లేకపోతే రేపు నేను మీ ఆఫీస్కి వస్తాను అందామె. రాకు, నేను వస్తున్నాను అంది ఇందు. విమల ఏమేం అడుగుతుందో ఊహించి వాటికి జవాబులు సిద్ధం చేసి పెట్టుకుంది ఇందు. బుకాయించి లాభం ఉండదు, ఉన్నమాట చెప్పేయాలి. ఒక రోజున విమల కూడా ఇదే స్థితిలో ఉంది కాబట్టి తనని అసహ్యించుకునే అవకాశం తక్కువ.
ఆ సాయంత్రం హేలీతో పాటు వెళ్ళి పాపను పికప్ చేసుకుంది. తనని విమల ఇంటికి కాస్త దూరంలో దింపమన్నది. ఇక్కడ నుంచి నడిచి వెళ్తే నయం. గుడ్ నైట్ అంది ఇందు. అప్పుడే గుడ్ నైట్ చెప్పకు, నేను రాత్రి మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు హేలీ. ఇందు నడిచి విమల ఇంటి ముందుకు వెళ్ళింది. తలుపు దగ్గరకు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది. తలుపు తెరుచుకుంది. విమలను మధ్యాహ్నమే చూసిన ఇందు తెల్లబోయింది. కొద్ది గంటల క్రితం తాజాగా కనిపించిన విమల దీనంగా కనీసం 10 ఏళ్లు పైబడ్డట్టు కనిపిస్తోంది. వాచిన కళ్ళు మొహాన్ని మార్చేశాయి. మనిషి ఏదో పెనుభారం మోస్తున్నట్లు ఉంది. రా అని లోపలికి పిలిచింది. ఇందు లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది. విమల ఆమె ఎదురుగా కూర్చుని పరిశీలనగా చూస్తోంది. ఆ చూపులు ఇందుని ఇబ్బంది పెట్టాయి. విమల సోఫాలోంచి లేచి వంటింటి వైపు వెళ్ళబోయింది. వద్దు, ఇప్పుడేం వద్దు అంది ఇందు. కాస్త కాఫీ తాగు అంది. ఇందాకే జ్యూస్ తాగాం అంది ఇందు. తాగారా? అంటే ఎవరెవరు అంది. నేను హేలీ అని చెప్పింది ఇందు. అంటే ఇందాక కనపడ్డవాడేనా అని అడిగింది. అవును అంది ఇందు. నాకు మంచి స్నేహితుడు కూడా అంది. మంచి స్నేహితుడు మాత్రమేనా? విమల రెట్టిస్తూ అడిగింది. ఇందు వైపు కోపంతో చూస్తోంది. ఇందు, నాకు బాడీ లాంగ్వేజ్ తెలియదనుకోకు. మామూలు ఫ్రెండ్తోనూ ఒక లవర్తోనూ మాట్లాడడంలో ఎంత తేడా ఉంటుందో మీ ప్రవర్తన చూడగానే తెలిసిపోతుంది అంది విమల. ఇందు మౌనంగా ఉంది. అసలు అతనితో నీ సంబంధం ఏమిటి? ప్లీజ్ చెప్పు. నేను నీ శ్రేయోభిలాషిని అంది విమల. ఏ సంబంధమూ లేదు. మా సంబంధం మానసికం. అతన్ని చూడకుండా మాట్లాడకుండా నేను బతకలేను అంది. ప్రేమ అని అడిగింది. అవును అంది ఇందు. ఎందుకు పుట్టింది ప్రేమ అని అడిగింది. ఎందుకంటే అతను చాలా మంచివాడు. నాకు చాలా చాలా సాయాలు చేశాడు. అతనంటే అసలు ఎందుకు ఇష్టమంటే ఏమీ సమాధానం చెప్పలేను. అతన్ని ప్రేమిస్తున్నానని మాత్రం చెప్పగలను అంతే అంది. అతనికి పెళ్ళయిందా అని అడిగింది. అయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పింది ఇందు. విమల కోపం ఆపుకోలేకపోయింది. దీన్ని ఎవరు ప్రేమ అనరు, కామం అంటారు. అది మగవాళ్లకు సహజమే, కానీ ఆడదానికి ఉంటే దాన్ని పిచ్చి అంటారు అని తిట్టేసింది విమల. నాకవేవి తెలియవు, తెలుసుకోను కూడా అంది ఇందు. విమలకు కోపం వచ్చి ఇందు చెంపలు వాయించేసింది. దాంతో చెంపలు మండిపోయాయి. కొన్ని క్షణాలు అసలేం కనిపించలేదు కూడా. కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరిగాయి. ఇందు, ఇదంతా ఎక్కడికి పోతుందో నీకు అర్థం కావడం లేదు. అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోకు. అర్థం చేసుకోవేం విమల అడిగింది. నాకు తెలుసు, కానీ దేన్నైనా భరించడానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అంది. విమల ఆవేశంతో ఊగిపోయింది. లేచి ఇందు జుట్టుపట్టి లాగి చెంపలు చెల్లును వాయించింది. ఇందు బాధ భరించలేక ఏడ్చేసింది. తల్లి ఏడుపు చూసి పాప గొల్లుమంది. ఇద్దరూ బిగ్గరగా ఏడుస్తూ ఉంటే విమల కూడా ఏడ్చేసింది. ఇందు, నువ్విలాగే ఉంటే చివరికి మిగిలేవి ఈ శోకాలు ఏడుపులే. మీ ఆయనకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించు. హేలీ పెళ్ళానికి తెలిస్తే ఏం చేస్తుందో తెలుసా? నిన్ను నడి బజార్లో చెప్పు తీసుకుని కొడుతుంది. మొన్న టీవీలో చూశాను. మొగుడికి అక్రమ సంబంధం ఉన్నదని పెళ్ళాం వచ్చి ఆ రెండో పెళ్ళాన్ని కొట్టి చంపి పారేసింది. చివరకు సాగితే అందరూ ఇంకొకరి పెళ్ళాం కోసమో మొగుడి కోసమో ఎగపడతారు. ఇట్లా చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందనే 90% మంది నోరు మూసుకుని ఏకపత్ని వ్రతాన్ని, పతివ్రత ధర్మాల్ని పాటిస్తూ ఉంటారు. నీకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా ఆ వెధవతో మాట్లాడడం మానేయ్ అంది విమల ఆక్రోశంగా. నేను మీరు చెప్పేవి ఏవి వినే స్థితిలో లేను అనేసింది ఇందు. పొయ్యే కాలం వస్తే ఏవి వినబడవు, కళ్ళు మూసుకుపోతాయి అని కసిగా తిట్టేసింది విమల. మళ్ళీ చెప్తున్నాను విను. ఇది కామం కాదు. మాటి మాటికి కామంతో కళ్ళు మూసుకుపోయాయి అంటున్నావు. అతనితో నాకు శారీరక సంబంధం లేదు. మేము చాలా పవిత్రంగా ఉన్నాం అంది ఇందు. నీ మొహం ఈడ్చ. మానసిక సంబంధం మాత్రం ఎందుకు ఉండాలి? వాడిదంతా డ్రామా. నిన్ను పూర్తిగా నమ్మించాక శారీరక సంబంధంలోకి దిగుతాడు అంది విమల. అతను అట్లాంటి వాడైతే ఎప్పుడో ఎన్నో అవకాశాలు వచ్చాయి. చాలా మంచివాడు తెలుసా అంది. మగవాడు అనేవాడిలో మంచివాడు అనేవాడే ఉండడు. అవకాశం ఉండడం లేకపోవడం రెండే వాడికి తెలుసు. వాడెంత దొంగ అయితే అంత సహనంగా వేచి ఉంటాడు అంది. అది నీ అనుభవం అని అన్నది ఇందు. విమల నిరత్తురులైపోయింది. కాసేపు తేరుకోలేకపోయింది. ఆ తర్వాత తేరుకుంది. ఒకవేళ ఎప్పటికైనా అతను మోసగాడని తెలిస్తే అని అడిగింది విమల. అట్లాంటి సన్నివేశమే రాదు, గ్యారంటీగా చెప్తున్నాను. కానీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. అప్పటికీ అతన్ని ప్రేమిస్తూనే ఉంటాను. అతను దొంగ అయినా, దొర అయినా, రోగి అయినా, యోగి అయినా, ఏమైనా అది ఇప్పుడు నాకు అనవసరం అంది ఇందు. విమల నిట్టూర్చింది. పిచ్చి బాగా తలకెక్కింది. సరే, నీ మొహం కూడా చూడబుద్ధి కావడం లేదు, వెళ్ళు అంది. ఇందు పాపనెత్తుకుని బయలుదేరింది.
ఇందు, ఆఖరిసారి చెప్తున్నాను, వాడితో నీ భాషలో మానసిక సంబంధమో పవిత్ర బంధమో ఏదో అన్నావు, దాన్ని వెంటనే మానుకో. ఇదే నా చివరి హెచ్చరిక. ఇక నా బాధ్యత అయిపోయింది. ఇంకా ఏం జరిగినా నీదే బాధ్యత. నా దగ్గరకు మాత్రం రాకు అనేసి భళ్ళును తలుపేసుకుంది విమల. ఓకే వ్యూవర్స్, మన వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. తోకచుక్క అనే ఈ నవల 6వ భాగం ఇక్కడితో అయిపోయింది. 7వ భాగంతో మళ్ళీ కలుద్దాం. వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్ రెగ్యులర్గా రావడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.